ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది సిస్టర్స్ కామెంట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయండి. నావి కొన్ని షార్ట్స్ తులసమ్మ షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ కామెంట్స్ వస్తున్నాయి, అక్క మీ తులసమ్మ చాలా గుబురుగా పెరుగుతుంది, ఏం చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు. నేను తులసమ్మ కోసం చాలా వీడియోస్ అయితే చేశాను. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అవ్వలేదు. కొంతమంది ఈ మధ్యన రీసెంట్గా ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, అక్క మీరు చెప్పిన విధంగా టిప్స్ పాటించాను కానీ ఎల్లో అయిపోతున్నాయి ఆకులు, సరిగ్గా గ్రోత్ అవ్వట్లేదు అక్క అని అడుగుతున్నారు. క్లియర్గా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. నేను చాలా వరకు తులసమ్మ కోసం చాలా వీడియోస్ అయితే చేశానండి. నేను ఎలా కేర్ తీసుకుంటాను, నేను ఏమిస్తాను తులసమ్మకి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మంచిగా స్కిప్ చేయకుండా చూడండి. తులసమ్మ అయితే ప్రతి వాళ్ళ ఇంట్లో తులసమ్మ బాగా గ్రోత్ అవుతుందనమాట. ముందుగా మనం తులసమ్మని నాటేటప్పుడు మాత్రం సాయిల్ మిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే కొంచెం గట్టిగా ఉండకూడదు అనమాట సాయిల్, కొంచెం ఇసుక ఉండాలి, కొంచెం మట్టి ఉండాలి, అలాగే మనకి వర్మీ కంపోస్ట్ కానీ అలాగే కోకోపీట్ కానీ కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట, మరీ టైట్గా ఉండకూడదు. అలాగే ఏ కుండీలు అయితే మనము తులసమ్మ నాటుకుంటున్నామో ఆ కుండీ కింద హోల్ ఉన్నట్టుగా చూసుకోండి. చాలామంది హోల్ పెట్టరు, అలాగ మట్టి వేసేస్తారండి. హోల్ అయితే పెట్టండి. మట్టి వేయక ముందే కింద హోల్ లేకపోతే మీ తులసి పాట్కి హోల్ పెట్టుకోండి. ప్లాస్టిక్ ఇందులో మీరు నాటినా సరే కింద ఒక 2-3 హోల్స్ పెట్టుకోండి. ఆ హోలు కప్పడానికి చిన్న కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప, అదైనా పెట్టండి, లేదంటే ఏదో ఒక రాయి కానీ పెట్టండి. ఎందుకంటే మనం పోసే వాటర్ అనేది కిందకి జారిపోవాలన్నమాట. అంటే వాటర్ కూడా మనకి బ్లాక్ అయిపోయినా కుండీలో మొక్క తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లో ఆకులు అయితే వచ్చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తప్పు ఏం చేస్తారంటే నీళ్ళు విపరీతంగా పోసేస్తారండి. అంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకో, అందరికీ దైవభక్తి, తులసమ్మని నీళ్ళు పోసి దండం పెట్టాలనుకుంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క చెంబు అయితే పోసేస్తారనమాట. అలా పోయకూడదనమాట. ఒక తులసమ్మకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదనమాట. ఎక్కువ వాటర్ ఇచ్చిన చాలా ప్రమాదము. రాగి చెంబుతో మీరు అంటే మీ వారు కానీ, మీ పిల్లలు కానీ, మీ అత్తయ్య కానీ, మీ అమ్మ కానీ ఎవరైనా సరే పోసేటప్పుడు చెంబుతో ముందుగా వాటర్ అక్కడ పెట్టేయండి. కొంచెం కొంచెం పోస్తే, ఒక రాగి చెంబుడు పోస్తే సరిపోతుంది రోజుకి, ఎక్కువ పోయకూడదు. మనిషి ఒక దప్ప వెళ్ళి ఒక్కొక్క రాగి చెంబుతో ఒక్కొక్క చెంబుడేసి నీళ్ళు పోసేస్తే తులసమ్మ తొందరగా పాడైపోయే అవకాశం ఉందండి. ఇంకేంటంటే ఇగోండి, తులసమ్మ పెరిగేటప్పుడు ఈ ఉంటాయి కదండి, దీన్ని ఎన్నెలు అంటారండి మా సైడు. ఇవైతే కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఇవి తీయకపోతే మాత్రం మన తులసమ్మ గుబురుగా పెరగదనమాట. ఇవైతే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాలి. ఈ టిప్ అయితే నాకు నర్సరీ వాళ్ళు చెప్పారు. తులసమ్మ గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి అని నేను వాళ్ళకి అడిగితే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసిమన్నారనమాట. ఇగోండి, ఈ విధంగా మనకి ఇలా పైకి ఒక పువ్వులాగా వచ్చి, అంటే ఇలా వెన్నెల్లాగా వచ్చినవి తప్పకుండా ఇవి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేటప్పుడు మాత్రం మనం అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో, అమావాస్య తిథుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అవి తీయకూడదనమాట. అలాగే శుక్రవారాలు, మంగళవారాలు చూసుకొని కూడా అవి కోసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అయితే ముఖ్యంగా సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సన్లైట్ అయితే ఒక 4-5 అవర్స్ అయినా సరే మన తులసమ్మకి సన్లైట్ తగలాలి. సన్లైట్ మరీ ఎక్కువగా తగిలినే పాడైపోయే ఛాన్సెస్ ఉందండి. ఒక 3-4 అవర్స్ తగిలితే సరిపోద్ది అనమాట. ఇవి మాత్రం తప్పకుండా నియమాలు పాటించాలండి. అయితే ఇంకొక విషయం మీ అందరికి ఇంకొకటి ఏంటి చెప్తానంటే, ఎప్పుడు కూడా తులసమ్మని చాలా పవిత్రంగా, చిన్నపిల్లలకి మనం ఎలా డీల్ చేస్తామో అలా డీల్ చేయాలన్నమాట. ఎలా పడితే అలాగే మనము దానికి అశ్రద్ధ చేయకూడదండి. అలాగే మైలు గాలి అస్సలు తగలనివ్వకండి. మనకి ఏదైనా ఇంట్లో అంటే ఎక్కడికైనా చనిపోయి వెళ్ళి వచ్చేటప్పుడు దానికి తాకడం కానీ, అంటే పొరపాటున తాకడం కానీ, లేదంటే మనము పీడ్స్ అయ్యేటప్పుడు అటువైపు గాలి తగలకుండా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ మైల్ లెక్క వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, కింద మట్టి కూడా మనము ఒక 5-15 డేస్కి, ఒక 10 డేస్కి చూసుకోవాలన్నమాట. కింద మనకి అంటే ఈ వేళ్ళు దగ్గర టైట్ అయిపోయిందా లేదా,
కొంచెం లూజ్గా ఉందా అని చూసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 10 డేస్కి చిన్న చాకు పట్టుకొని అంటే ఆ మట్టి వేళ్ళు ఉన్నాయి కదండి, అక్కడ కొంచెం స్మూత్గా మనము తులసమ్మ చుట్టూరు కొంచెం తవ్వాలన్నమాట. తవ్వుకుంటే లోపలికి చక్కగా గ్రోతింగ్ అయితే బాగుంటుంది, వేలికి ఫ్రీగా ఉంటుందన్నమాట. మంచి పోషకాలు అయితే అందుతాయి అనమాట. అందుకే ఎప్పటికప్పుడైతే మనము ఆ కింద అయితే చూసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన మీద కింద మాత్రం చూసుకోవాలి. ఆ తర్వాత ఎండ తగలాలి. అలాగే మనము దీనికి మీకు ఇంట్లో పెట్టేటప్పుడు మాత్రము ఎండ అయితే కంపల్సరిగా తగలాలండి. నీడలో అయితే అస్సలు తులసమ్మ అయితే గ్రోత్ అవ్వదు, అలాగే ఉండిపోద్ది అనమాట. అలాగే నీళ్ళు ఎక్కువగా వేయకూడదు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఒక నెల రోజులకి 2 నెలలకి మీరు కొంచెం కొంచెం ఎరువులు అయితే వేసుకోవాలి. అవి ఏంటంటే వర్మి కంపోస్ట్ కానీ కోకోపిట్ కానీ వేసుకోవాలి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా మనము అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నేను మెయిన్గా ఇంకొకటి వేస్తూ ఉంటానన్నమాట. అదేంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదైతే ఒక 15 రోజులకు ఒకసారి ఇదైతే ఇవ్వండి. మొక్క అయితే చాలా గుబురుగా పెరుగుతుంది. అదేంటంటే మనము ఒక ప్లాస్టిక్ బాటిల్లో మజ్జిగ అంటే పెరుగు కొంచెం అంటే మజ్జిగలాగా చేసి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక 3-4 డేస్ అలా పెట్టియండి. బాగా పులుస్తుందనమాట. అది పులిసిన తర్వాత మనము దానిలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. మీరు అప్పుడప్పుడు పసుపు మనము కింద తులసమ్మ మొదలు ఉంటుంది కదండి, దానిలో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మనం మజ్జిగలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది పుల్లటి మజ్జిగ అండి. ఈ మజ్జిగ అయితే మనము ఈ పసుపు కలిపి వేస్తే తులసమ్మ అయితే ఎటువంటి అంటే చిన్న చిన్న పురుగులు పడతాయి కదండి, ఆ పురుగు రాదు, మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాను. బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే పప్పు కడిగిన నీళ్ళు, ఇగోండి ఈ మజ్జిగ పెట్టి చక్కగా ఒక 4-5 రోజులు పులుస్తుంది కదండి. ఇప్పుడు వేసవికాలం తొందరగా పులిసిపోద్ది. దానిలో మరికొన్ని వాటర్ వేసేసి చక్కగా పసుపు కలిపి ఇలా మనము ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో వేసుకొని ఆ ప్లాస్టిక్ కప్పుకి చిన్న హోల్స్ వేసుకొని కొంచెం మొదల్లో ఇప్పుడు నేను ఎలా వీడియోలో చూపిస్తున్నానో అలాగ మొదల్లో తులసమ్మ మొదల్లో వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మంచిగా గ్రోత్ అవుతుందనమాట. పురుగు గట్ట ఏమీ రాదు, చాలా బాగుంటుంది. ఇదైతే నేను తప్పకుండా ఈ రెమెడీ అనేది ఈ టిప్ అనేది పాటిస్తానన్నమాట. మీకు ఈ టిప్ అయితే కంపల్సరిగా నేను మొక్కలకైతే ఇస్తానండి. అంటే నేను మారేడు చెట్టుకి అలాగే తులసమ్మకి అయితే తప్పకుండా ఇవి ఇస్తానమాట. ఏమీ లేదండి, పెరుగు 2-3 రోజులు పులవబెట్టండి చక్కగా. అందులో కొంచెం నీళ్ళు వేసి పులవబెట్టండి. అవి ఒక 3 రోజుల తర్వాత బాగా పులిసిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేసి తర్వాత అందులో కొంచెం అంటే ఇగోండి ఏంటది పసుపు వేసుకొని మీరు ఇలా ఇవ్వండి. మొక్కలకి చాలా బాగా గ్రోత్ అవుతాయండి. అలాగే ఎప్పటికప్పుడు మనము అవి ట్రిమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా ట్రిమ్ చేసుకుంటే మంచిగా గ్రోత్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు ఈ టిప్ పాటిస్తూ ఇవి మీరు అంటే రెగ్యులర్గా చెయ్యండి 15 డేస్కి ఒకసారి. అలాగే మీకు దగ్గరలో అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే గోమూత్రం ఉంటుంది కదండి, అప్పుడప్పుడు గోమూత్రం కూడా వేయండి. ఆ గోమూత్రం వేస్తే